కొని నువ్వు ఇది కూడా తీసుకుంటే ఇంకో 3 బంగారు నాణ్యాలు ఇస్తాను, నేను హ్యాపీగా ఫ్రీగా నడుచుకుంటూ వస్తాను, నీకు పెద్ద బరువు అనిపించదు కదా అంటే ఎస్ నాకేం అనిపించదు, నాకు కష్టంగా ఏం లేదు, వయసులో ఉన్నవాడు కదా. సరే 3వది కూడా తీసుకున్నాడు, దీనికి కూడా నీకు 3 బంగారు నాణ్యాలు ఇస్తాను. సరే చాలా బాగుంది, వాళ్ళు నా అదృష్టం బాగుంది అనుకున్నాడు. సరే కొంచెం అలా పైకి ఎక్కుతుండగా చూశాడు, ముసలాయన ఎక్కడం కష్టపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడి వస్తున్నాడు, ఎక్కడో ఉన్నాడు, తిను బరువుతో ఉన్నా ముందు ఎక్కడో ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు ఇది మొత్తం నేను తీసుకుపోతే ఇందులో ఇంత బంగారు నాణ్యాలు, వెండి, రాగి నాణ్యాలు ఇన్ని ఉన్నాయి, ముసలోడు రేపో మాపో పోయేటట్టున్నాడు, ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు, ఏం ఉపయోగపడదా ముసలోడికి, నాలాంటికి అయితే జీవితం మారిపోద్ది, మొత్తం ఒక కంప్లీట్ చేంజ్ వచ్చేస్తుంది, ఇది మంచి అవకాశము, ఇప్పుడు ఆ ముసలోడికి ఇవ్వకపోతే ఏమైంది, రేపో మాపో చచ్చేటట్టున్నాడు అని చెప్పేసి ఆ మొత్తం 3 పట్టుకొని ఉరుక్కుంటూ దొరకడు, మామూలుగానే దొరకడు, నడిస్తే మామూలుగా నడవలేడు, ఎన్ని గుట్టలు కొండలు ఏమొస్తాడు, ఎక్కడ ఫాలో అవుతాడు, ఎక్కడ మనుషులు ఉండరు పిలవడానికి కూడా. సరే తను ఉరుక్కుంటూ మొత్తానికి అన్ని తీసుకొని మూటలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు ఫాస్ట్ గా. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడకి చూపిస్తాడు, ఆహా ఏముంది అందులోంచి మొత్తం వంపుతాడు కిందకి, ఇది సంఘటన చెప్పిందంతా ఆహా అదృష్టం ఉంటుంది. మొత్తం వంపిన తర్వాత అందులో చూస్తే ఒక్కొక్క మూట ఫస్ట్ తీగానే అందులో మొత్తం రాళ్లు ఉన్నాయి, రెండో దాంట్లో కూడా రాళ్లు ఉన్నాయి, వెండి ఉండాల్సినవి కూడా లేవు, రాగినాలు లేవు, వెండి లేదు, బంగారం కూడా చూస్తే అది లేదు, ఏమి లేదు, అన్ని రాళ్లే. ఈ ముసలాడు ఎందుకు రాళ్ళని మోసుకొస్తున్నాడు, అసలు పిచ్చ కాకపోతే ఏంటని చూస్తే అందులో లెటర్ ఉంటుంది. లెటర్ ఉంటే అప్పుడు చూస్తాడు, చూసి ఆ లెటర్ ఏమిటి అని చెప్పేసి చూస్తే అప్పుడు ఆ లెటర్లో ఏం రాసి ఉంటుందంటే, నాయన నేను ఈ రాజ్యానికి రాజును, వయసు పెద్ద అయింది, పెద్దవాడిని అవుతున్నాను, నాకు పిల్లలు లేరు, నా తర్వాత ఎవరో ఒకటి రాజ్యాన్ని సమర్థులు పాలించాలి, వాళ్ళు దురాశపరులో లేకపోతే వేరే వాళ్ళు సొమ్మును కాచేసేవాళ్ళు, కుతంత్రమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే ఇలాంటి పరీక్షల్లో వాళ్ళు తెలిసిపోతారు. సో నీతిగా నిజాయితీగా పరుల సొమ్ము ఆశించను, ఎదురు వాళ్ళకి సాయం చేస్తానన్న మనస్తత్వం ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాను, దురదృష్టం నువ్వు కూడా ఇందులో నెగ్గలేదు, నువ్వు కూడా ఓడిపోయావు అని అందులో ఉంటుంది. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు దురాశ అంటే ఎదురు వాళ్ళ సొమ్మును కాజేయాలన్న ఆశ ఉన్నా, లేకపోతే కష్టపడకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నం చేయాలనుకున్నా, ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎగబడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు, లాంగ్ టైం బెనిఫిట్స్ అన్ని దెబ్బతింటాయి. ఇప్పుడు కాసేపు తనకు పని లేదని బాధపడుతున్నాడు, 9 బంగారు నాణ్యాలు వచ్చాయి కాసేపుడు పనికి, అది చాలా వరకు తన జీవితంలో ఉపయోగపడతాయి 9 బంగారు నాణ్యాలు. అది చూడకుండా ఏదో అయిపోదాము, ఏదో చేసేద్దామని చూస్తే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయాయని వచ్చి ఒక దేశానికి రాజయ్యే అవకాశం పోయింది. కాసేపు తను ఏం చేయక్కర్లేదు, నిజాయితీగా ఉండగలిగితే చాలు. ఒక్కొక్కసారి మన నిజాయితీ ఎక్కడికో అందరం ఎక్కిస్తుంది, మనం చిన్న మిస్టేక్స్ చేస్తే అదపాతాళానికి తోసేస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే